మనకు ఎట్లుందంటే ఇప్పుడు గాచారం మంచిగా ఉంది భయ్, టాప్ టు టాప్ రైడ్ల మీద రైడ్లు పడుతూనే ఉన్నాయి. ఊబర్ వీలేనా కాదా? పేరు అయితే మౌనిక ఉంది, అత్తున్నా అన్నది, ఫోన్ అయితే చేసింది. 1636 మనమే బండి. మౌనిక, మీ మౌనికే కదా? 6136 బండి నెంబర్ చూపెట్టలేదా? 6136 కూర్చో, కన్ఫ్యూజ్ అవుతుంది, భయపడుతుంది. ఇది చూస్తారు కదా మోన్యూమెన్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్, బేకరీలు, బట్టల షాపులు ఏవో ఉన్నట్టున్నాయి, ఖాళీగా అవే ఉన్నాయి. వీడికి మనకు ఆర్డర్ పడ్డది. బ్రదర్ అయితే అత్త అన్నాడు. మీద చూస్తురా మంచి జెండా కనబడుతుంది. ఇది పెద్ద బజార్ అనుకున్నా, కానీ ఇక్కడ అప్పట్లో పాతకాలంలో సెంట్లు అమ్మేటోళ్ళు అన్నమాట, సెంట్లు. సో ఇప్పుడు ఆ సెంట్లు బింట్లు అన్నీ బంద్ అయిపోయినాయి. ఆ పక్కకు ఉంటాయి, మనం ఈ పక్కకు ఉన్నాం. క్యూట్గా ఉంది కదా ఈ బజారు. ఇంత హెవీ రోడ్డుకి కూడా ఇక్కడ ఎక్కువ పబ్లిక్ కూడా లేరు. మంచి ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు అంటే వచ్చి కొనుక్కోరి. నా పేరు చెప్పారు అనుకో ఇంకా ₹2 ఎక్కువ ఇస్తారు. నా పేరు చెప్పకుండా వాడుకోరి. క్యూట్ మామిడి పండ్లు ఉన్నాయి, బత్తాయి కాయలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, పైనాపిల్ కూడా ఉంది. మీకు ఏ యాపిల్ కావాలో తీసుకోరి. వారే भैया पूछ रहे क्या आदमी आ रहे देखने के लिए? वो गोप्रो वो यूट्यूब में ब्लॉग करता हूँ। हाँ हाँ, छोटा अच्छा, थैंक यू भाई. 250 से बोले నేనే పెద్ద ఉల్లి అనరా అంటే నాకంటే పెద్ద ఉల్లిగాడు ఉన్నాడు. నాకే సబ్స్క్రైబర్లు లేరా అంటే నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ముందు ఆ పాన్ బరాక్ తిన్నది మూతి తుడుచుకో, తర్వాత 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు అని చెప్దు. కానీ అడుక్కోవడంలో కూడా వీళ్ళని చూసి అప్డేట్ అవ్వడం కాదు. క్యూఆర్ కోడ్ తీసుకొని వచ్చింది, ఏడుంటే అక్కడ నా దగ్గర. నేనే ర్యాపిడో కొట్టుకుంటా, నువ్వు నన్ను అడగబడితే. గోప్రో యా నువ్వు ఎత్తుంది. ఫస్ట్ ఆర్డర్ మంచి ఆర్డర్ పడ్డది. పోలీసు వాళ్ళు దొరికిన మనకు వేసి తొక్కుతారు అన్న. సపడకు అన్న, రిటర్నా ఇంకోటి నుంచి తవ్వలేదు. మస్తు పడ్డది బ్రో, 12 కిలోమీటర్లు ఎగ్దమ్ హైలైట్. ఫస్ట్ రైడు 2 రోజులు ఇలాంటి రైడ్ పొద్దున చూడక రేరు. ఇగో అందులోకి వెళ్ళి పోలీస్ మేడం పడ్డది. రాంగ్ రూట్లో కొట్టినా అనుకో, కుక్కని కొట్టిన కొడతారు. రండి మేడం చెప్పండి. అందరు లేడీసే ఉన్నారు ఇక్కడ మొత్తం. ట్రాఫిక్లలో ఇప్పుడు బాగా మంది ఫీమేలే కనబడుతారు కదా అక్క. అంతకుముందు లేరు కదా. మీ అమ్మ దొంగ సాలగాడు 13 కిలోమీటర్లకు ₹120 ఇచ్చిండు. ఓకే, సాటిస్ఫై. అందులో మళ్ళీ ₹3 కడి చేసిండు. నీ అమ్మ దొంగ కొడక. అరే ₹3 కడి చేసాడు ఏంద్రా చిల్లర సాలే. అరే నువ్వు ఇడికే తక్కువ ఇచ్చినావు, పోనీలే పాపం బచ్చగాడు బాధపడతాడనేసి ఆర్డర్ తీసుకొని నేను సపడే కొడితే వీడు ఉల్టా నా మీద బజాయిస్తుండు, రూపాయలు చూపెడుతుండు. చూసినావా? ఈ గ్యాప్లో మళ్ళీ రైడ్ పడ్డది. 1 కిలోమీటర్ పికప్లా 8 కిలోమీటర్స్ అట బజార్ అట, ఏందో జనరల్ బజార్కి పడ్డది. సో ఇదేందో మనం వీడికి వచ్చినాక ఏమైందో తెలుసా, 1 కిలోమీటర్ వచ్చినాం. 1 కిలోమీటర్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ వీడికి వచ్చిన తర్వాత కస్టమర్ ఏమాత్రం రెస్పాన్స్ అవుతలేడు. ఊబర్లో 4 మినిట్స్ 5 మినిట్స్ వెయిట్ చేసిన దగ్గర ఒక్క ఆర్డర్ కూడా ఏమనొస్తే ఉంచిండు ఊబరోడు. ఇక వెయిట్ చేసిన. ర్యాపిడోలో అయితే 22 కిలోమీటర్స్ అయితే పడ్డది. సో చిన్నది కాకుండా పెద్దది అయితే పడ్డది. 2 కిలోమీటర్ పికప్ రేంజ్ ఉంది. పోదాం. ఆడిపోయినాక కూడా మరి వీళ్ళు ఉంటారా దెబ్బెత్తారా తెలియదు. మధ్య ఉంది. ఓకే వస్తున్నా. కనౌట్ వచ్చే టీ షర్టా ఇదే ఏరియాలో బ్రో. గత 2 గంటల ముందు ర్యాపిడోలో రైడ్ పడ్డది. మామూలు రైడ్ కాదు, 22 కిలోమీటర్సు కుచ్చి కుడకలు వేసింది అనుకో. 22 కిలోమీటర్స్కి మనకు ఆ బ్రదర్కి ₹250 చూపెట్టింది.
ఇక నేను ఏం చేసినా పోయేటప్పుడు పికప్ చేసుకున్నా, డ్రాప్ చేసేసిన, మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళే రిటర్న్ ఒక్కటే రైడు 500 రూపీస్ వచ్చేసినాయి. అట్లుండాలి రైడ్లు అంటే. ఇలాంటివి రోజు ఒక్కటి పడ్డా చాలు బ్రో, ఎక్కువ ఏం వద్దు ఆశ. రోజు ఒకటి పడ్డదా దిల్ ఖుషి, టెన్షన్ ఉండదు, కొంచెం తొందరగా ఎర్నింగ్ అయిపోతుంది. ఇగో ఊబర్లో ఒకటి పడ్డది మళ్ళీ ఇంతకుముందు రైడు. సో ఏమైందంటే యాక్సెప్ట్ చేసిన, అది గండి మైసమ్మ రూట్కు యాక్సెప్ట్ చేసిన, 2 కిలోమీటర్ పికప్. కానీ దొంగసాలగాడు మూవ్ అవుట్తోటి క్యాన్సిల్ చేసేసిండు. అడ్డమైన ఆర్డర్లు పడుతున్నాయి కానీ ఇప్పుడు మంచిగా ఉంది. ఇక్కడ ఎంఎస్ఆర్ బ్లాక్ అట, ఇదేదో మాల్ ఉన్నట్టుంది, కృష్ణశ్రీ బ్లాక్ బాగున్నాయి కానీ ఆర్డర్లు పడుతున్నాయి కానీ వీళ్ళకి దూరం ఉన్నాయి. ఇలా తొందర పడితే వీళ్ళకు అడదాం, వీళ్ళకు ఊబర్ ర్యాపిడో వాళ్ళు. ర్యాపిడో కావాలా? ఎక్స్క్యూజ్ మీ, ఊబర్ కావాలా? ఊబర్ ర్యాపిడో. ఓకే థ్యాంక్ యూ. పర్లేదు, ప్రకాష్ వాళ్ళు పట్టరాట. ర్యాపిడో, ఊబర్ బ్రో నువ్వేనా? వచ్చేసి మనకి ఇలాంటివి కావాలి బ్రో. ఈ లొకేషన్ హైటెక్ సిటీకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతుందని అనుకున్నా, కానీ ఇబ్బంది లేకుండా మంచి ఆర్డర్లు వేస్తుండు బ్రో, చిన్న చిన్న బుచ్చికి. సో ఇట్లా చిన్న చిన్న వేయించుకుని నడుస్తుంది. ఇప్పుడు ఒకటి మళ్ళీ గచ్చిబౌలు పడ్డది, జహనీవి అంట. చలో పొద్దుటి నుంచి ఒక ఫీమేల్ ఆర్డర్ లేక చాలా కష్టమైపోయింది. సో మంచి ఆర్డర్ బ్రో, పోయి పికప్ చేసుకుందాం. ఫేర్ కూడా మంచిగా నచ్చింది, అందుకే యాక్సెప్టేషన్లు ఉన్నారు. ఓకే బయటకు వచ్చారు బ్రో, మంచోళ్ళు. ఇట్లా ఫాస్ట్ రావాలన్నమాట. ఫ్యాన్సీ నెంబరా? 222 కావాలని అడగాలి, లేకుంటే మనమే టేక్అవుట్ చేయాలి. ఇవన్నీ కాకపోయినాయి అనుకో ఈయనే నిద్రపోతాం. సో ఇక్కడ ఇంకో 2-3 గంటలు అయిందనుకో పెద్ద భజన మోపవుతుంది, రామ భజన కంటే ఎక్కువ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఇక్కడ పద్మవ్యూహం లెక్క కుప్పలు వస్తారు భయ్యా మంది, డ్యూటీలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. సో బెటర్ ఉంటుంది అన్నమాట. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆర్డర్లు అయితే పడతలేవు, పడ్డ ఆర్డర్ ప్రతి ఒక్కటి ఎట్లుందంటే నైస్ లొకేషన్. నాకు ఇదే కావాలి బ్రో, నేను ఎప్పటి నుంచో కోరుకునే ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ మంచిగా ఉంటారు అన్నమాట. ఏంటిది లొకేషన్ బాగుంటుంది. తొందర రండి. కలికి నాది మనకు అరే తెల్లోళ్ళు వచ్చేసిర్రా మన దేశానికి. మళ్ళీ నీ అమ్మ ఆడుకుంటా అర్రా పోయి మీరంతా. ఇప్పుడు నేను ఆడుకుంటున్నా అంటే మళ్ళీ నువ్వు వచ్చి ఆడుకుంటావా? మనకు అప్పటి నుంచి 10-15 నిమిషాలు ఈయనే వెయిట్ చేయబట్టి ఇగో మంచి ఆర్డరు 100 మీటర్స్లోనే బయ్య అయితే పడ్డాడు ఇక్కడ ఊబర్లో. రామ్మూర్తి అట. అరే ఇదేంది ఐ లవ్ ఇన్. అరే వాలంటైన్ డే అన్న మీరేనా? ఊబర్ మీరు కాదా? అరే ఇది వాలంటైన్స్ డే జరుగుతుంది బ్రో, ఎట్లా వచ్చారు కుప్పలు మామూలు లేరు. అరే డెకరేషన్ చెమ్మక్కుంది, మనం లైన్ వేద్దాం ఇడికెళ్ళి. మీరేనా రామ్మూర్తి? మీరు కూడా కదా? వాలెట్ పార్కింగ్ అట బ్రో, మన వాలెట్ పార్క్ చేస్తావా? రామ్మూర్తి మీరేనా రామ్మూర్తి? ఊబర్ ఈ మేడం గారు. అరే ఏడున్నాడు కాక, లేట్ చేయకుండా అయితే ర్యాపిడోలో ద బెస్ట్ అంటే మంచి ఆర్డర్ ఇచ్చింది బ్రో. 300 మీటర్సే. లవ్ యూ ఇచ్చినందుకు ఇంత తొందరగా ఈ ఆర్డర్ నాకు. ఎందుకంటే వీడు ప్రతిసారి ఆ ర్యాపిడో ఆన్ చేసిన ప్రతిసారి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఈ రేంజ్లో పికప్ చూపెట్టాడు. ఇరిటేటింగ్ వచ్చేది, కొద్దిసేపు టైం వేస్ట్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు ఈ హైటెక్ సిటీలో గచ్చిబౌలి ఏరియాలో తొందరగా మంచిగా చూపెట్టిందంటే ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడు ఈడే. సో ఇప్పుడు ఈ నిద్రలో ఇచ్చిండు, ఫుల్ నిద్రలో ఇచ్చింది. చలో పోదాం. పికప్లోకి చేసి అనుకోయి మళ్ళీ ఇది చూసిన తర్వాత నాకు ఒక పాట వస్తుంది బ్రో హుషారు సినిమాలో. ఆ పాట మీకు చెప్తా కానీ. అన్న ఊబర్ బుక్ చేసిరా గణేష్?
కదా. సో బ్రో ఏడున్నాడు మరి? అలా ఓలాలో నేను ఊబర్లో ఎక్స్పెక్ట్ చేయలే బ్రో. పేరాంచెరు పడ్డది 16 కిలోమీటర్లు 140 రూపాయలు ఇస్తుండు. బెస్ట్ తెలుసా, 20 రూపాయలు చూడదు 20 రూపాయల కోసం మరి కరెక్ట్ 10 రూపీస్ ఫేర్ ఇస్తలేడని చూసుకోకుండా ఉండొచ్చు. అని ఈ ఏరియాలో ఈ టైమింగ్లో ఆ ప్రైస్ అనేది ద బెస్ట్. ఇక అందుకే నేను ఏం చూపుగా ఆయన వెళ్ళిపోతాను ఇప్పుడు పట్టుకోరా. ఇప్పుడు ఊబర్ రోడ్ మంచిగా అనిపిస్తుంది బ్రో. ఇంకో దిక్కు ఏంటంటే బాధ ఉంది, ఎందుకంటే ఇప్పుడు 19.5 కిలోమీటర్లకి 168 రూపాయలు ఇస్తుండు. అట్లీస్ట్ 170 రూపాయలు ఇచ్చినా కానీ మనకు సేఫ్ ఉంటుంది అన్నమాట. 170 రూపాయలు ఇస్తే ఇప్పుడు పికప్కి 1 కిలోమీటర్ అంటే ఇప్పుడు ఎంత 20 కిలోమీటర్ పోతే మనకు 170 రూపీస్ వస్తున్నాయి. అంటే మైనస్ ఇంకా 30 రూపీస్. వీడు ఏ ఫేర్ లెక్క పెట్టుకుంటే 8:30కు 1 కిలోమీటర్ ఇస్తున్నాడు. 10 రూపీస్కి అయితే ఫేర్ ఇస్తలేడు వీడు దొంగసాలగాడు. ఎందుకు ఇంత చీప్ లిక్కర్ కానీ లెక్క ఎత్తున్నావు? ఇతడు పడదనుకున్నా బ్రో. కొంచెం గ్యాప్లోనే ఊబర్లో మళ్ళీ రైడ్ పడ్డది ఖైరతాబాద్కి. మళ్ళీ అదేందో కదా పార్సల్ మనకున్న దానికంటే వీళ్ళు ఇచ్చే అర్జెంటే. अरे बाबा रास्ता बंद है जी बाबा, पीछे जाना पड़ता है बाबा. ఈ అమ్మ రోడ్లు సక్కలేరు అంటే ఇంకా ఇక్కడ రోడ్లు బంద్ చేసారు. इधर 37 मिनट दिख रहा है भाई. निकल गया जी.